ఐ ఫుడ్ లవర్స్ తెలంగాణ పప్పుచారు తయారీ విధానం అండి. కుక్కర్లో పప్పును నానబెట్టుకోవాలి. పసుపు నూనె వేసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిపోయింది, ఒకసారి చూడండి. దాంట్లో కారము, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. దాంట్లో మనము నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చూడండి, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పప్పులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దంచిన ఎల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న పప్పును దాంట్లో వేసేసుకొని కలుపుకోవడమే అండి. మరుగుతున్నది పప్పుచారు. టేస్టీ పప్పుచారు తయారీ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.